యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి, బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. భుజంగములను అణచివేసి, భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి.
ఆకాశము సృజించిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. ఆకాశము సృజించిన యేసయ్యానికి స్తోత్రం. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశం నెవర్ ఫర్గెట్. నెవర్ ఫర్గెట్. మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అనే అంశాన్ని గురించి మన దేవుని వాక్యాన్ని మనం విందాం. మానవులమైనటువంటి మనం వి ఫర్గెట్ మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు మనం మర్చిపోతానే ఉంటాం. ఎందుకంటే మానవ సహజంగా ఎన్నో విషయాలు మర్చిపోతాం. కీర్తనాకారుడు తనకు తానే ఓ చక్కటి మాట చెప్పుకుంటున్నాడు. ఏమంటే 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నెవర్ ఫర్గెట్, మర్చిపోవద్దు. ఒక్కసారి ఎవరికో చెప్పడం ఎందుకు, మనకు మనమే చెప్పు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది మనకు మేలు చేస్తారు, మనం మర్చిపోతాం. ఎన్నో రకాలైనటువంటి రీతుల్లో మనం ఆదుకుంటారు, మనం మర్చిపోతాం. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేసేవాళ్ళగా ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే, మనం మరిచిపోయేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అందుకనే ఎందుకని మనం మర్చిపోకుండా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం భయంకరమైన పాపులుగా ఉన్నప్పుడు మన దోషాలన్నీ కూడా యేసయ్యా నన్ను క్షమించు అని అడిగేసరికి ఆ దోషాలన్నీ, ఆ తప్పులు పాపాలు అన్నిటినీ కూడా దేవుడు క్షమించాడు. క్షమించిన వాడిని మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనల్ని క్షమించాడు కదా, ఆ క్షమించిన ఆయన మనం ఎలా మర్చిపోతాం చెప్పండి. మన తప్పులు చేశాము, మన నరకానికి వెళ్ళాలి, కానీ మన నరకానికి వెళ్లకుండా మన పాపాలని క్షమించి వీళ్ళేం తప్పు చేయలేదని మనకు శిక్ష వేయకుండా మనం విడిపించి మనల్ని నడిపిస్తూ మనకి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మనం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఎలా మర్చిపోగలం? నెవర్ ఫర్గెట్. మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. క్షమించిన వాడిని మర్చిపోవద్దు. సంకటములను కుదుర్చువాణ్ణి మర్చిపోవద్దు. సంకటములు, ఇబ్బందులు, జబ్బులు, నానా రకాలైనటువంటి సంకటాలు. రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ, ఆమె మరింత సంకటపడెను, మరింత బాధపడింది. బాధ, రోగాలు, ఆమెకున్నటువంటి బాధతో చాలా బాధపడింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎన్నో రకాలైన సంకటములు, ఎన్నో రకాలైనటువంటి రోగములు, కష్టాలు అవన్నీ కూడా తొలగించిన వానిని మనం ఎలా మర్చిపోగలం? అందుకనే అంటున్నాడు, నెవర్ ఫర్గెట్ ద పర్సన్ హూ హీల్డ్ ఆల్ యువర్ డిసీజెస్. నీ యొక్క
జబ్బులన్నీ కూడా నయం చేసిన వాడిని నువ్వు ఎలా మర్చిపోగలవు? మర్చిపోవద్దు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మూడవది, విమోచించిన వాడిని మరిచిపోవద్దు. ఎవరిని మర్చిపోవద్దు? విమోచించిన వాడిని. ఎవరు? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించారు. సమాధి దేనికి గుర్తు అని చెప్పేసానంటే, సమాధి భయంకరమైన పాతాళానికి గుర్తు. సమాధి దయ్యాలు పట్టినటువంటి వాడు నివసించేటటువంటి స్థలంగా సమాధులు కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ప్రతి విధమైన అంధకార శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, భయంకరమైనటువంటి దుష్ట శక్తుల నుంచి మనం విమోచించి విడిపించి ఆయన ఏం చేశాడంటే మనకు చక్కటి విడుదల ఇచ్చాడు. అందుకనే ఆయన మర్చిపోవద్దు. విమోచించిన వాడిని మరిచిపోవద్దు. క్షయ వస్తువుల చేత దేవుడు మనం విమోచించలేదండి. వెండి బంగారం లాంటి క్షయమైపోయే వస్తువులతో మనం విమోచించలే. దేవుడు తన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి అలాంటి విమోచన పొందినటువంటి మనం ఆయన ఎలా మరువగలం? మర్చిపోవద్దు. క్షమించిన వాడిని మర్చిపోవద్దు. రోగములను కుదిర్చిన వాడిని మర్చిపోవద్దు. మన ప్రాణమును సమాధిలో నుంచి విడిపించిన వాడిని మర్చిపోవద్దు. మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచిన వాడిని మనం మర్చిపోవద్దు. మేలులతో మన హృదయాన్ని నింపాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగుచున్నట్లు మేలులతో నేనేం చేశానంటే నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ తృప్తిపరిచేటటువంటి దేవుణ్ణి మర్చిపోదు. ఎన్నో మేళ్ళు నువ్వు అనుకోలేదు, నువ్వు తలంచలేదు, నువ్వు ఈ స్థాయిలో ఉంటావని అనుకోలేదు. కానీ ఊహించలేని గొప్ప కార్యాలు, ఊహకు మించిన గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరిచిపోకూడదు. గనుక మరిచిపోకుండా ఏం చేయాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏది మర్చిపోవద్దు. నేను క్షమించిన విషయాన్ని మర్చిపోవద్దు. నీ సంకటంలో కుదిర్చిన విషయాన్ని మర్చిపోవద్దు. నేను విమోచించిన విషయాన్ని మర్చిపోవద్దు. మేలులతో నేను తృప్తిపరిచిన విషయాన్ని మర్చిపోవద్దు. కరుణ కటాక్షములను కిరీటంగా పెట్టిన ఆ జీవము గల దేవుని మర్చిపోవద్దు. మరి మర్చిపోకుండా ఏం చేద్దాం అంటే స్తుతిద్దాం. నీ అడుగు జాడల్లో నడిచే అవకాశం నాకు దయచేయండి. నేను హత్తుకుని వెంబడించేటటువంటి అవకాశాన్ని నాకు దయచేయండి. నాయన, నీ అడుగు జాడలో నడుస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను కొనియాడుతాను, నిన్ను ఘనపరుస్తాను అని చెప్పి దేవునిని కొనియాడి దేవునిని ఘనపరిచేటటువంటి వారిగా మనం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్లో మనం గడుపుతున్నాం. మమ్మల్ని కాపాడండి ప్రభువా. నీ కృప మాకు దయచేయండి ఆయన. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. అద్భుతమైన రీతిలో నీ కృప మాకు అనుగ్రహించని ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మమ్మలను ఈ ప్రార్థనా పోరాటంలో చేర్చినందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామములో దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని అన్ని విధాలుగా నీ ప్రత్యేకమైనటువంటి కాపుదల భద్రత నీ బిడ్డలకు దయచేసి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ నమ్మదగిన యేసయ్య నీ పాదాలకు ఎనలేని వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. నాయనా, నీ యొక్క ప్రత్యేకమైన సన్నిధి ప్రతి కుటుంబానికి దయచేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, జాషువా గుమ్మల మినిస్ట్రీస్ ద్వారా, పెరియల్ గాస్పల్ చర్చెస్ ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి సేవా పరిచర్య నానాటికి విస్తరించడానికి, అనేక మందికి చేరుకోవడానికి కృప చూపించండి. ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేయండి, అద్భుతమైన కార్యాలు చేయండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు నీవు. నాయనా, మేము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా నాయనా నీ కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను కొనియాడుతూ మీ మహిమార్థమై జీవించడానికి కృప మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతిరోజు దేవుడు మీతోనే ఉండాలని నేను కోరుతున్నాను. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ పిల్లల పక్షంగా ఉండి దేవుడు దీవించాలని కోరుతున్నాను. మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగాలతోనూ, వృత్తిలో ఉన్నటువంటి వారైతే మీ చేతి పనుల్లోనూ, అలాగే వ్యాపారంలో ఉంటే మీ వ్యాపారంలోనూ, అలాగే మీరు ఏ పనిలో ఉన్నా ప్రతి పనిలో కూడా దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని కోరుతున్నాను. చదువుకుంటుంటే మీ చదువులో దేవుడు వృద్ధి కలిగించాలని కోరుతున్నాను. అలాగే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటే ఉద్యోగంతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచాలని కోరుతున్నాను. అలాగే ఒకవేళ పెళ్లి కోసం ఎదురు చూస్తుంటే చక్కటి సంబంధం కుదిరి మీకు వివాహం జరగాలని కోరుతున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం అద్భుతమైన రీతిలో మీకు సంతానం కలగాలని కోరుతున్నాను. కృపగల దేవుడు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఆయన మీకు తోడై ఆయన సహాయమును, ఆయన దీవెనను మీకు సమృద్ధిగా ఆయన దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.